లేని రైతులకు యూరియా తిప్పలు, జాగీర్దారీ సీలింగ్ పోడు రైతులకు కష్టాలంటూ పట్టా లేదు. వాళ్ళకి సాదా బైనామాల మీద కొంతమంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు, కొంతమంది కాదు. సాదా బైనామాల మీద కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒకటి. ఇంకోటి ఇది మన పోడు భూములు, సీలింగ్, ఏవి అసైన్డ్ భూములు, జాగీర్దారీ, ఇట్లకి రైతులు ఇప్పుడు కొంతమంది జాగీర్దారీ సీలింగ్ పోడు రైతుల కష్టాలంటూ ఆ భూములను సాగు చేసేటువంటి రైతులకు కూడా పట్టాలు ఉండవు కదా. ఇనాం భూములు కానీ, జాగీర్దారీ భూములు కానీ, సీలింగ్ కానీ, పోడు భూములు కానీ, వీళ్ళకి అందరికీ పట్టాలు ఉండవు కదా. ఈ ప్రభుత్వాలు చెప్తాయి పోడు భూముల పట్టాలు ఖచ్చితంగా ఇస్తాం, పోడు రైతులని ఆదుకుంటాం, వాళ్ళకు పట్టాలు, వాళ్ళ యాజమాన్య హక్కులు ఇస్తామని చెప్తారు. అన్ని ప్రభుత్వాలు చెప్పినాయి. గతంలో బీఆర్ఎస్ చెప్పింది, మొన్న కాంగ్రెస్ కూడా చెప్పింది, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకేమైపోయిందంటే పట్టా పాస్బుక్ ఉంటేనే 2 ఎకరానికి 2 యూరియా సంచులు, మసాలా సంచులు ఇస్తున్నారు అన్నప్పుడు మరి వీళ్ళకి ఎట్లా? వీళ్ళ పేరు మీద అసలు భూములే ఉండవు కదా. మరి వీళ్ళ కథ ఏంది? వీళ్ళకి ఎట్లా? ఇప్పుడు కౌలు రైతు అంటేనన్నా కనీసం ఆ యజమాని దగ్గరకు పోయి తీసుకుంటే ఆయన పాస్బుక్ జిరాక్స్ చేస్తాడు, పోయి తెచ్చుకుంటాడు, యజమాని బుక్ చేయమంటే చేస్తాడు. కానీ వీళ్ళకి ఎట్లా? మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇది ఆలోచించిరా? ఇగో దేవుడు మాన్యం, ఇనాం భూములు అంటారు వీళ్ళని. దేవుడు మాన్యం సాగు చేసే కౌలు రైతులకు ఇబ్బందులు. మరి ఆ కౌలు రైతులు దేవుడు మాన్యం భూములు కూడా చేస్తారు. వాటికి ధరణి వల్ల కాస్తు కాలం తీసేయడంతో సమస్య. యాప్లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ ఆప్షన్ వాడాలంటున్న ఆఫీసర్లు అంటూ ఇట్లా పట్టా భూములు కాకుండా రకరకాల భూములు ఉంటాయి కదా, వాళ్ళ కోసానికి ఎవరు ఆలోచించారు చెప్పండి. వాళ్ళకి యూరియా కావాలంటే మరి ఎవరు ఇవ్వాలి? ఎవరు బుక్ చేయాలి? మంత్రి బుక్ చేస్తాడా? ఎమ్మెల్యేలు బుక్ చేస్తారా? మరి అక్కడ ఉన్న అధికారులు బుక్ చేస్తారా? ఎవరు బుక్ చేసి వాళ్ళకి అందిస్తారు చెప్పండి. ఇలా వాళ్ళకి లేకుండా అయిపోయింది, మళ్ళీ యూరియా లేకుండా అయిపోయింది. ఎట్లా పరిస్థితి? మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు, ఆన్లైన్లో వివరాలు తప్పుగా నమోదైన చాలా మంది రైతులు యూరియా కోసం అవస్థలు పడాల్సి వస్తుంది. రికార్డుల్లో తమ భూముల వివరాలు లేకపోవడంతో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా యూరియా తీసుకోవడం సాధ్యం కావడం లేదు. తరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న రికార్డుల్లో పేర్లు లేకపోవడంతో బస్తా యూరియా కోసం కూడా పక్క రైతులను బతిలాడుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. జాగీర్దారు భూములు, సీలింగ్ భూములను ఎప్పుడో కొనుక్కొని సాగు చేసుకుంటున్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం రైతులు, భూములను సాగు చేసుకుంటున్న సూర్యాపేట జిల్లా నూతన్కల్ దగ్గర ఎర్రపాడు రైతులతో పాటు గతంలో కొందరు రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పుల వల్ల నష్టపోయిన సత్తుపల్లి మండలం బేతుపల్లి, అట్లే పెనుబల్లి మండలం తాళ్లపెంట రైతులు, దేవుడి మాన్యం భూములు సాగు చేస్తున్న కౌలు రైతులు యూరియాకు బుక్ చేసుకునే అవకాశం లేక నష్టపోతున్నారని అంటున్నారు. ఇలాంటి రైతుల కోసం యాప్లో నాన్ డిజిటల్ సిగ్నేచర్ ఆప్షన్ ఉందని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తున్నారు. అయితే దానిపై అవగాహన లేక బాధిత రైతులు నష్టపోతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? నాన్ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఆప్షన్ ఉన్నది అని అధికారులు చెప్తున్నారు. కానీ ఎవరు చెప్పారు ఇప్పటిదాకా? ఒక్కలంటే ఒక్కలు అలాంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది, మీరు చేసుకోవచ్చు అని చెప్పిరా? ఇగో చాలా గ్రామాలలో అదే పరిస్థితి ఉన్నది. ఇగో యూరియా లేక పత్తి ఎదుగుదల ఆగిపోయిందని గిరిజన కౌలు రైతు మేకలకుంట కొణిజర్ల మండలం నుంచి బూక్యా రామదాస్ చెప్తున్నాడు. మా ఊర్లోనే 5 ఎకరాల జాగీర్దారీ భూమిని కౌలు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాను. ధరణి రికార్డుల సమస్యల వల్ల పాస్ పుస్తకాలు లేక ఇప్పటి వరకు 1 కేజీ యూరియా కూడా కొనలేకపోయాను. యూరియా లేక పత్తి పంట ఎదుగుదల అయిపోయింది. ఇతర రైతులను అడిగినా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు. అధికారులు వెంటనే ప్రత్యామ్నాయంగా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మా వంటి కౌలు రైతులకు తీవ్ర నష్టం తప్పదు అంటూ ఇక్కడ చూసిరా ఎట్లుందో పరిస్థితి. ఎన్డీఎస్ ఆప్షన్ను ఉపయోగించుకోవాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంటాడు. ఏమంటాడు? వేర్వేరు కారణాల వల్ల పట్టదారు పాసు పుస్తకాలు లేని వారి కోసం ఫెర్టిలైజర్ యాప్లో ఎన్డీఎస్ ఆప్షన్ ఇచ్చారు. దేవుడు మాన్యం సాగు చేస్తున్న కౌలు రైతులు ఆ దేవాలయ ఈవో నుంచి లెటర్ తెచ్చుకోవాలి. మళ్ళీ ఇదోటి చూడుర్రి, లెటర్లు తెచ్చుకోవాలి, దరఖాస్తులు పెట్టుకోవాలి. కేసీఆర్ అంటుండే ఏ దస్ఖత్ అవసరం లేదు, ఏ దరఖాస్తు అవసరం లేదు, ఎవ్వరిని అడిగే అవసరం లేదు, రైతులు పోయి బాజాప్తా వాళ్ళ పైసలు వాళ్ళు తీసుకొచ్చుకొని కొనుక్కోవచ్చు, అట్లా అకౌంట్లలో వేసినాం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అని చెప్పి అన్నాడు. ఇలా దేవుడి మాన్యం భూములు సాగు చేస్తున్నటువంటి ఆ కౌలు రైతులు ఈవో దగ్గరకే లెటర్ రాపించుకొని తీసుకుపోయి అప్లై చేసుకోవాలి. వాళ్ళకి యూరియా సంచి కావాలంటే ఏందే మళ్ళీ రైతులు ఇట్లా ఇప్పుడు అని ఇలా అడిగే కాడికి వస్తుంది. మళ్ళీ వాళ్ళు అంటారు ఈ 2 యూరియా బస్సుల కోసం నేను మళ్ళీ ఈవో దగ్గరకు పోవాలన్నా, మళ్ళీ ఈవో దగ్గర పోయి లెటర్ రాపించుకోవాలన్నా, మళ్ళీ తీసుకుపోయి అప్లై చేసుకోవాలన్నా. ఏం అప్లైలు? అనామతం ఆటోమేటిక్గా వచ్చే కాలంకెంచి మాకే మేము ఖరాబ్ చేసుకున్నాం అనేంత పరిస్థితికి తీసుకొస్తున్నారు. పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి ఎగదన్నే దున్నపోతును కట్టుకున్నట్టున్నది ఇలా అని రైతులు అదే మాట అంటున్నారు. మీరు కావాలంటే చూసుకోరు ఎక్కడన్నా. ఇక దేవుడి మాన్యం సాగు చేస్తున్న కౌలు రైతులు ఆ దేవాలయ ఈవో నుంచి లెటర్ తెచ్చుకోవాలి. ఇతర రైతులు తహసీల్దార్ నుంచి తాము సాగు చేస్తున్న భూముల వివరాలను రాయించుకొని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిస్తే ఎన్డీఎస్ ద్వారా యూరియా తీసుకోవచ్చు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు సోయి ఉందా కొంచెమన్నా? ఎక్కడైనా జరుగుతుందా ఇది? ఎక్కడైనా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? అసలు కొంచెం మన ఆలోచన ఉన్నదా? ఏ రైతులకు అవగాహన కల్పించారు? ఇప్పటిదాకా అసలు వాళ్ళకి ఐడియానే లేదు. ఈ ఎన్డీఎస్ అనే నాన్ డిజిటల్ సిగ్నేచర్ అనే ఆప్షన్ ఉన్నదని తెలియదు. నాలంటోడికే తెలియదు, ఇక రైతులకు ఏం తెలుస్తుందా? యాప్ గురించి చదువుకొని 10 మందికి చెప్తున్నా నాకే ఐడియా లేదు నీ నాన్ డిజిటల్ సిగ్నేచర్ ఏందో. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది రైతులకి? ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇలా 90% రైతులు బ్రహ్మాండంగా పోయి తెచ్చుకుంటున్నారని గొప్ప చెప్తున్నారు. ఇంకా మరి ఇవన్నీ ఉదాహరణలు. మరి వీళ్ళంతా ఏ శాతంలో ఉన్నారు? 90లో లేరా? 10లో ఉన్నారా?